హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ప్రతి టాపిక్ని కూడా 360 డిగ్రీస్ కోణంలో తీసుకొని అన్ని కాన్సెప్ట్స్ మీకు అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఇస్తాను. మీరు ఆ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే ఎబిలిటీని అయితే నేను మీలో క్రియేట్ చేస్తాను. అదే మన డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క ప్రత్యేకత. తర్వాత మీకు స్టేట్ పిఎస్ ఉంది కదా, ఏబిపిఎస్సి టీఎస్పీకి సంబంధించిన టాపిక్స్ కూడా కవర్ చేస్తాను మన డైలీ కరెంట్ అఫైర్స్లో. కాబట్టి మీకు ఏబిపిఎస్సి టీఎస్పీ స్పెషల్ టాపిక్స్ కూడా ఉంటాయి. తర్వాత మన ఇక్కడ నుంచి మన ఏకమైఎస్ అకాడమీ ద్వారా మీకు షార్ట్ వీడియోస్ కూడా ఇస్తూ ఉంటాను. కొన్ని స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి సంబంధించిన షార్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. తర్వాత సబ్జెక్ట్ వైజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బై సబ్జెక్ట్ కూడా అందిస్తూ ఉంటాను షార్ట్ వీడియోస్లో. ఇవన్నీ కూడా ఫాలో అవుతుండండి. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. సో మనకి ఇవాళ వచ్చేసి 25th. సో 25th మేకి సంబంధించిన ఈవెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి సెంగాల్ అని చెప్పేసి వార్తల్లో ఉందన్నమాట. ఈ సెంగాల్ అనేది బాగా వార్తల్లో ఉంది. ఇది ఎందుకు ఉంది, సో ఇదేంటి, అసలు దేనికి సంబంధించింది, మన ఇండియన్ హిస్టరీకి సంబంధించిందా, అసలు మేజర్గా ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అనే పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. సో మామూలుగా మనం చూసుకుంటే ఏ హిస్టారికల్ స్కెప్టర్ ఫ్రమ్ ది తమిళనాడు సెంగోల్ విల్ బీ ఇన్స్టాల్డ్ అట్ ది న్యూ పార్లమెంట్ బిల్డింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే న్యూ పార్లమెంట్ బిల్డింగ్. సో రీసెంట్గా కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కట్టారు కదా, అక్కడ ఈ సెంగోల్ అనేదాన్ని ఇన్స్టాల్ చేశారు. ఒక పెద్ద సెంగోల్ అనేదాన్ని ఇన్స్టాల్ చేశారు, గుర్తుగా ఒక విగ్రహంలాగా దాన్ని ఇన్స్టాల్ చేశారు. అది ఏంటనే చూద్దాం. సో టు బీ ది ఇనాగ్రేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆన్ ది May 28th. సో May 28th రోజున దీన్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈ ఎగ్జాక్ట్లీ May 28th అంటే సండే రోజు అనమాట. న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అనేది ఓపెన్ చేస్తున్నారు కదా, ఇనాగ్రేషన్ సెరమనీ జరుగుతుంది, ప్రారంభిస్తున్నారు. అందులో అక్కడ ఈ సెంగోల్ అనేదాన్ని ఒకదాన్ని ఇన్స్టాల్ చేశారనమాట. అసలు ఏంటి ఈ సెంగోల్ అంటే ఏంటి, దానికి ఏదైనా చరిత్ర ఉందా, ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? సో మనం దేవాలయంలో భావించే ఒక పార్లమెంట్ బిల్డింగ్లో సెంగోల్ అనే దాన్ని ఇన్స్టాల్ చేశారంటే ఖచ్చితంగా దానికి ఏదో ప్రత్యేకత ఉంది. సో సెంగోల్కి ప్రత్యేకత ఉంది కాబట్టి అక్కడ పెట్టారు. సో ఇప్పుడు దాని గురించి పుట్టుపూర్వతలు ప్రతిదీ కూడా హిస్టరీ పరంగా క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మామూలుగా ఇక్కడ ఏం చెప్పారు, ఇది తమిళనాడుస్ అని చెప్పారు. అంటే ఇది ఖచ్చితంగా తమిళనాడుకి సంబంధించిన సెంగోల్ అనమాట, స్కెప్చర్ అనమాట. అంటే మీకు ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది మీకు, ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది, ఇది ఒక స్టిక్ లాగా ఉంటుంది అనమాట. మొత్తం కూడా పైన నంది బొమ్మ ఉంటుంది. సో నంది బుల్ యొక్క బొమ్మ ఉంటుంది. సో దాన్ని ఎందుకంటే ఇక్కడ చూడండి, అంతా తమిళ లిటరేచర్ ఉంది, ఇక్కడంతా కూడా తమిళ లిటరేచర్ అనమాట. తమిళ వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడంతా కూడా తమిళ వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇమేజ్లో కనిపించింది కదా, ఇది వచ్చేసి సెంగోల్ అనమాట. ఇది సెంగోల్. సో ఇది తమిళనాడుకి సంబంధించింది. ఏ స్టేట్కి సంబంధించిన అంటే తమిళనాడుకి. సో తమిళనాడు హిస్టరీకి సంబంధించి కూడా ఉందన్నమాట. హిస్టరీలో కూడా దీని గురించి హిస్టరీ నుంచి వచ్చింది, అదేంటో చూద్దాం. తర్వాత చూడండి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు హిస్టరీ. దానికంటే ముందు ఇక్కడ కొత్త పార్లమెంట్లో దీన్ని ఇన్స్టాల్ చేయడమే కాకుండా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూకి కూడా ఇది కొంచెం అటాచ్ ఉంది, ఈ సెంగోల్ అనే ఇది ఎందుకుందో చూద్దాం. సో ఇట్ వాజ్ యూజ్డ్ ఆన్ ది August 14th, 1947 బై ది Prime Minister Jawaharlal Nehru when the transfer of power took place from the British. It was kept in the museum in Allahabad. సో మనకి 1947, సో 1947 ఆగస్టు 15 రోజున మనకి స్వాతంత్రం వచ్చింది. అయితే 14 రోజున డిక్లేర్ చేశారు, అంటే మీకు స్వాతంత్రం ఇస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. అయితే 15th ఇచ్చినప్పటికి కూడా 14th రోజునే మనకి అన్ని పవర్స్ అన్నీ కూడా మనకి బ్రిటిష్ నుంచి ఇండియాకి ఇచ్చేస్తారు కదా. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఈ సెంగోల్ని తీసుకున్నారనమాట. ఈ సెంగోల్ జవహర్లాల్ నెహ్రూకి ఎవరు ఇచ్చారంటే రాజాజీ సి రాజగోపాలాచారి ఉన్నారు కదా, మనకి ఇండియాకి సంబంధించిన లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఆయన రాజాజీ కాంగ్రెస్ పార్టీలో చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ తమిళనాడు నుంచి. ఆయన ఈ సెంగోల్ని ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? జవహర్లాల్ నెహ్రూ. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూకి ఇస్తారు. కాబట్టి ఎప్పుడంటే 1947లో జవహర్లాల్ నెహ్రూకి అయితే ఈ సెంగోల్ని అయితే ఇచ్చారనమాట. సో బ్రిటిష్ నుంచి మనకు పవర్ వస్తుంది, ఇండియాకి పవర్ వస్తుంది కాబట్టి ఇచ్చారు. సో ఇప్పుడు ప్రేంట్ ఇది ఎక్కడ ఉందంటే అలహాబాద్. సో అలహాబాద్ మ్యూజియంలో అయితే ఉందన్నమాట. ఏది జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న సెంగోలు. అంటే ఈ సెంగోల్ అనేది ఏంటంటే ఒక గుర్తు అనమాట. సో పలానా రాజుకి పవర్ ఇస్తున్నాము. సో ఇప్పుడు రాజు నుంచి వేరే రాజు నుంచి ఇంకొక రాజుకి ఏది ఇస్తున్నారంటే ఇది వేరే అతనికి ఇచ్చారంటే అతను రాజు అని అర్థం. సో అతనికి పవర్ ఇస్తున్నారు, పట్టాభిషేకం చేసి పవర్స్ అన్ని కూడా అతనికి ఇస్తున్నట్టు గుర్తు అనమాట. సో అర్థమైంది కదా. ఇట్లాంటివి మనం ఎక్కువగా మూవీస్లో చూస్తూ ఉంటాం. సో హాలీవుడ్ మూవీస్, మనకి కొన్ని వెబ్ సిరీస్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చూడండి. సో అక్కడ ఆమెకి ఒకటి ఇస్తారనమాట. సో కలిసిన ఆమెకి ఒకటి సెంగోల్ లాంటిది ఇస్తారు. అది ఇచ్చినప్పుడు ఆర్మీ మొత్తం కూడా చుట్టూ ఉన్న ఆర్మీ అంతా కూడా అది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు మాత్రమే వింటారు, ఆ మాట వింటారనమాట. సో అట్లాంటిది అనమాట ఇది. సో కాబట్టి ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర పవర్స్ ఉంటుంది. సో దీని మీద ఒక సింబల్ ఉంది. సో దీని మీద ఏముంది? బుల్ సింబల్ ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, బుల్. సో బుల్ అంటే నంది. సో నంది యొక్క సింబల్ ఉంది ఇక్కడ. ఈ సింబల్కి సంబంధించి కూడా మీనింగ్ ఉంది, అదేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూద్దాం, మీకు అర్థమైన సెంగోల్ అంటే. సో ఇక్కడ చూడండి, ద వర్డ్ సెంగోల్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది తమిళ్ వర్డ్ సెమ్మాయ్.
సో మామూలుగా తమిళ లాంగ్వేజ్లో ఉన్నటువంటి సెమ్మాయి అనే వర్డ్స్ నుంచి తీసుకున్నారు. అసలు సెమ్మాయి అంటే ఏంటంటే రైటియస్నెస్ అని చెప్పేసి. సో రైటియస్నెస్ అనేది దీని ఒక మీనింగ్ అనమాట. సో రైటియస్నెస్ అనేది దీని ఒక మీనింగ్. రైటియస్నెస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఒక రాజు ఒక రాజ్యానికి రాజు అయినప్పుడు అతను రైటియస్గా పరిపాలించాలి. సో ప్రజల్ని తన బిడ్డల్లాగా చూసుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మొత్తం సామ్రాజ్యం అంతా కూడా సుఖశాంతులు, సో పీస్ అండ్ స్టెబిలిటీ ఉండాలి, అన్ని విధాలుగా ఉండాలి. కాబట్టి సో సెమ్మాయి అనే వర్డ్ ఏంటంటే రైటియస్నెస్ అనమాట. సో ఆ సెమ్మాయి వర్డ్ నుంచే సెంగోల్ అనే వర్డ్ అయితే వచ్చింది. తర్వాత ఇట్ ఈస్ ఏ సివిలైజేషనల్ ప్రాక్టీస్ ఫ్రమ్ ది చోళా కింగ్డమ్. సో ఇక్కడ చూడండి చోళా కింగ్డమ్. సో ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే మనకి చోళాసు. సో చోళాస్ ఉన్నారు కదా, చోళాసు చాలా ఫేమస్ డైనస్టీ అనమాట తమిళనాడులో. తమిళనాడు కాకుండా మన ఇండియాలో కూడా ఇండియన్ హిస్టరీ పరంగా, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ పరంగా, ప్రాచీన భారత చరిత్ర పరంగా చోళాసు చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనకి మూవీస్ వచ్చాయి కదా, పొన్నియిన్ సెల్వం 1, 2 ఇవంతా కూడా చోళాస్కి సంబంధించింది. సో రాజరాజ్ చోళ, సుందర చోళ వాళ్ళకి సంబంధించిన మూవీస్ ఇవి. సో చూసారు కదా, మూవీ చూసుంటారు చాలా మంది. కాబట్టి చోళా డైనస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మనకి 2 రకాలుగా ఉంటారు, ప్రాచీన చోళులు, తర్వాత చోళులు ఉంటారు. సో ప్రాచీన చోళులు అంటే ఎర్లియస్ట్ చోళాసు, తర్వాత లేటర్ చోళాస్ అని ఉంటారు. సో ఎర్లియస్ట్ చోళాసు ఆల్మోస్ట్, తర్వాత లేటర్ చోళాస్ వీళ్ళందరూ కూడా తమిళనాడు ప్రాంతమే కాకుండా మనకి ఉత్తరం వైపు కూడా ఆక్రమించారు. సో గంగైకొండ చోళపురం అంటారు. సో గంగైకొండ చోళ అంటే మనకి గంగా నది వరకు విస్తరించారు అనమాట సామ్రాజ్యాన్ని. తర్వాత మనకి సౌత్ ఈస్ట్ ఏషియా, సో కాంబోడియా కావచ్చు, వియత్నాము, ఇండోనేషియా అన్ని దేశాలకు కూడా వీళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించారు. మన ఇండియన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ పీరియడ్ని వీళ్ళు పరిపాలించారు అనమాట. సో అందువల్ల ప్రపంచంలో ఉన్నటువంటి రాజవంశాల్లో చోళా డైనస్టీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాముఖ్యతను అయితే సంతరించుకున్నది. సో ఇక్కడ తర్వాత చోళా డైనస్టీ నుంచి అనమాట. ఇక్కడ ఏంటంటే మేజర్గా సో విచ్ వాజ్ అమంగ్ ది లీడింగ్ ది కింగ్డమ్స్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ ఫర్ సెంచరీస్. సో మన ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే భారత ఉపఖండం. సో మొత్తం భారత ఉపఖండం అంటే ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్ ఇవన్నీ వస్తాయి అనమాట, శ్రీలంక, మాల్దీవ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఈ మొత్తం కూడా భారత సబ్ కాంటినెంట్లో, ఇండియన్ సబ్ కాంటినెంటే కాకుండా మనకి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్లో కూడా వీళ్ళు పరిపాలించారు అనమాట చోళాసు. ఇక్కడ చూడండి ద సెంగోల్ వాజ్ క్రాఫ్టెడ్ బై రినోడ్ జ్యువెలర్స్ ఆఫ్ మద్రాస్ ఉమ్మిడి బంగారు చెట్టి. సో దీన్ని ఎవరు తయారు చేశారంటే ఉమ్మిడి బంగారు చెట్టి అని తయారు చేశాడు ఈ సెంగోల్ అనేదాన్ని. ఇప్పుడు పార్లమెంట్లో మనం పెడుతున్నాం కదా దాన్ని. సో ఇక్కడ చూడండి ఇదన్నమాట సెంగోల్ అంటే ఎలా ఉంటుంది, స్టిక్ లాగా ఉంటుంది, మొత్తం గోల్డ్ లాగా. ఇక్కడ బుల్లు నంది సింబల్ ఉంటుంది. సో ఈ సింబల్ ఏదంటే మెయిన్గా వచ్చేసి రైటినెస్కి సింబల్, రైటినెస్కి సింబల్ అనమాట బుల్ అనేది. తర్వాత ఇది ఎవరు తయారు చేశారంటే ఉమ్మిడి బంగారు చెట్టి అని ఆయన తయారు చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఇన్స్టాల్ చేసిందండి. సో దిస్ ఇంప్రెసివ్ స్కెప్టర్ మెజర్స్ ఏ 5 feet ఇన్ ది లెంత్ అండ్ ఫీచర్స్ ఏ నంది. సో నంది అంటే బుల్ అనమాట. సో బుల్ సింబల్ ఉంటుంది. తర్వాత 5 feet ఉంటుంది, 5 అడుగుల ఎత్తు ఉంటుంది. దాన్ని ఇలా పట్టుకుంటారు స్టిక్ లాగా. తర్వాత అట్ ది టాప్ రిప్రజెంటింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ జస్టిస్. సో ఈ నంది అనే దానికి మీనింగ్ ఏంటంటే కాన్సెప్ట్ జస్టిస్. సో న్యాయం అనేది ఉంటుంది, సో న్యాయంగా ఉంటుందని చెప్పేసి ఆ నంది యొక్క సింబల్ రిప్రజెంట్ చేసేది అంటే జస్టిస్ అనమాట. న్యాయాన్ని ఇక్కడ జస్టిస్ అంటే మనకి చట్టానికి న్యాయం ఉంటుంది కదా, సో చట్టాన్ని న్యాయాన్ని అది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రజలందరికీ ఒకే న్యాయం, సో 1 rule ఫర్ ఆల్ అంటారు కదా, అట్లా అది ఆ బుల్ సింబల్ అనేది చూపిస్తుంది. సో మనకి చోళుల టైంలో ఈ సెంగోల్ అనేది బ్రాహ్మిన్ ప్రీస్ట్ ఉంటారు కదా, వాళ్ళు ఒక రాజు నుంచి, ఇప్పుడు పోయే రాజు నుంచి వాళ్ళ కొడుకు వెళ్ళినప్పుడు అధికారము, సో వాళ్ళ కొడుకుని మళ్ళీ పట్టాభిషేకం చేస్తారు కదా, అప్పుడు ఈ సెంగోల్ని ఆ రాజు నుంచి తీసి ఇతనికి ఇస్తారనమాట. ఎవరైతే రాజు అవుతారో కొత్త వ్యక్తి అతనికి ఇస్తూ ఉంటారు. అంటే అతని దగ్గర పవర్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో పవర్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ కింగ్ టు అదర్ కింగ్ అనమాట. ఇట్లా కాబట్టి సెంగోల్ని గుర్తుగా ఇస్తారు. ఇప్పుడు న్యూ పార్లమెంట్ బిల్డింగ్లో May 28న ప్రారంభించే దాంట్లో ఇది ఇన్స్టాల్ చేస్తారు. కాబట్టి దీనికి ప్రాముఖ్యత అనేది సంతరించుకున్నది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా, అన్ని కూడా నోట్ చేసి పెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి తాల్ చెప్పర్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో తాల్ చెప్పర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది వార్తల్లో ఉంది. ప్రతిరోజు మనకి ఒక టైగర్ రిజర్వ్ కావచ్చు, నేషనల్ పార్క్ కావచ్చు, వైల్డ్ లైఫ్ సాంచురీ కావచ్చు, ఏదో ఒకటి వార్తల్లో వస్తూనే ఉన్నాయి. ఎలిఫెంట్ రిజర్వ్స్ అంటే అర్థం ఏంటి, ఎక్కువగా వార్తల్లో ఇవి ఉన్నాయి. ఎన్వైరన్మెంట్ ప్రకారం చూసుకుంటే మనకి పర్యావరణం పరంగా వార్తల్లో ఉన్నాయి. కాబట్టి వీటి గురించి అయితే చూద్దాం. సో ఈ తాల్ లైఫ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో తాల్ చెప్పర్ వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే ఏంటి, తెలుగులో వన్యప్రాణుల అభయారణ్యం అని పిలుస్తారు. సో వన్యప్రాణుల అభయారణ్యం అంటారు వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే. ఇది ఎక్కడుంది, అసలు ఎందుకు వార్తల్లో వచ్చింది అనేది మేజర్ థీమ్ ఇక్కడ. సో రీసెంట్లీ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్రపోజెస్ టు డిజిగ్నేట్ తాల్ చెప్పర్ వైల్డ్ లైఫ్ సాంచురీ యాజ్ ది ఎకో సెన్సిటివ్ జోన్. సో దీనైతే ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించారు. సో దేన్ని, తాల్ చెప్పర్ వైల్డ్ లైఫ్ సాంచురీని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించారు అనమాట. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. అర్థమైంది కదా. యూనియన్ మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ ప్రకటిస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ప్రపోజ్ చేసింది అనమాట. ఈ తాల్ చెప్పర్ అనే వైల్డ్ లైఫ్ సాంచురీని ఎకో సెన్సిటివ్ జోన్గా అయితే డిక్లేర్ చేస్తున్నామని చెప్పేసి చెప్పింది. అందువల్ల ఇది కంప్లీట్గా మనకి వార్తల్లోకి అయితే వచ్చిందనమాట. సో ఓకే, ఇదంతా ఓకే. అసలు ఎక్కడుంది ఈ తాల్ చెప్పరు వైల్డ్ లైఫ్ సాంచురీ? సో తాల్ చెప్పరు వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఎక్కడుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ లోకేటెడ్ ఇన్ ది సుజట్గఢ్ తహసీల్ ఆఫ్ ది రాజస్థాన్. సో రాజస్థాన్ చూరు
Churu district and spanning the 7.1977 square kilometer. So it is situated on the border of the Great Indian Thar Desert. సో ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చేసి సుజాన్గఢ్. సో సుజాన్గఢ్ తహసీల్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది రాజస్థాన్లో. అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని చురు అనే జిల్లాలో విస్తరించి ఉంటుంది అనమాట. మొత్తం అప్రాక్సిమేట్లీ 8 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ మనకి జాగ్రఫీ పరంగా గ్రేట్ ఇండియన్ డెజర్ట్ ఉంది కదా, మనకి థార్ డెజర్ట్ ఉంది కదా, థార్ డెజర్ట్తో బోర్డు అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. అర్థమైంది కదా, చురు డిస్టిక్లో ఉంటుంది రాజస్థాన్లో. అది ఈ డెజర్ట్ అనమాట, గ్రేట్ ఇండియన్ డెజర్ట్తో బోర్డు అనేది తారెడార్తో బోర్డు అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఒక అర్థమైంది కదా, కాబట్టి ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. సో ఇందులో ఇంపార్టెంట్ స్పీసీస్ ఏమున్నాయి. సో ఇప్పుడు మనము ఈ వన్యప్రాణుల అభయారణ్యం గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇందులో ఇంపార్టెంట్ మనకి ముఖ్యమైన జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు ఏమున్నాయంటే ఇక్కడ జంతువులు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి ఫనా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చేసి ది శాంచురీ ఈజ్ హోమ్ టు ది 4500 బ్లాక్ బగ్స్. సో బ్లాక్ బగ్స్ అయితే ఇక్కడ 4500. సో బ్లాక్ బగ్స్ అంటే ఏంటి? బ్లాక్ బగ్ ఈజ్ ద స్టేట్ ఎనిమల్ ఆఫ్ పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ ఎనిమల్ ఇది. సో బ్లాక్ బగ్ అంటే కృష్ణ జింక. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కృష్ణ జింక. సో కృష్ణ జింకనే మనము బ్లాక్ బగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇంగ్లీష్లో బ్లాక్ బగ్ అంటారు, తెలుగులో కృష్ణ జింక అని పిలుస్తారు. ఇదనమాట బ్లాక్ బగ్. సో బ్లాక్ బగ్ వచ్చేసి స్టేట్ ఎనిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బ్లాక్ బగ్ ఉంది కదా ఇక్కడ కృష్ణ జింక, మనకి ల్యాండ్ మీద, సో మన భూమి మీద అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏంది? చీత. అందరికీ తెలుసు ఇది. చీత అనేది ఫాస్టెస్ట్ ఎనిమల్ అంది ల్యాండ్. చీత తర్వాత రెండో వేగంగా పరిగెత్తే రెండో జంతువు వచ్చేసి బ్లాక్ బగ్ అనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో బ్లాక్ బగ్ అనేది సెకండ్ ఫాస్టెస్ట్ ఎనిమల్ అంది ల్యాండ్. సో మన భూమి మీద పరిగెత్తే అతి వేగంగా పరిగెత్తే రెండో జంతువు వచ్చేసి బ్లాక్ బగ్, ఫస్ట్ వచ్చేసి చీత. సో రెండు గురించి అయితే మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అంటే డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఈ తాల్చెప్పరు వైల్డ్ లైఫ్ సాంచురీలో మొత్తం 4500 పైగా ఈ కృష్ణ జింకలు అయితే ఉన్నాయి. ఇవే కాకుండా చింకారా. సో చింకారా అని చెప్పేసి కొన్ని ఎనిమల్స్ ఉంటాయి. ఇవి కూడా మనకి 250 పైన ఉన్నాయన్నమాట. సో తర్వాత బర్డ్స్ కావచ్చు, చింకారా కూడా చాలా ఉన్నాయి. మోర్ దాన్ 250 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఇంక్లూడింగ్ మైగ్రేటరీ రాప్టార్స్. సో ఇవే కాకుండా మనకి 250 పైగా పక్షి జాతులు ఉన్నాయి, రాప్టార్స్ ఉన్నాయి. అంటే మనకి కొన్ని రెప్టిల్స్ సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మనకి ఉడుములు అంటారు కదా, సో ఉడుములు, లిజార్డ్స్ ఇట్లాంటివి కూడా చాలా రకాలుగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి తాల్చెప్పర్ వైల్డ్ లైఫ్ సాంచురీ లొకేటెడ్ ఇన్ ది రాజస్థాన్, స్టేట్ ఆఫ్ ది రాజస్థాన్. ఇట్స్ షేరింగ్ బోర్డర్ విత్ ది గ్రేట్ ఇండియన్ డెజర్ట్. ఓకే, సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఐఎన్ఎస్ మార్మగావ్. సో ఐఎన్ఎస్ మార్మగావ్ అనేది వార్తల్లో ఉంది, ఎందుకు ఉందో చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఐఎన్ఎస్ మార్మగావ్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం. ద ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ది సీ స్కిమ్మింగ్ సూపర్ సోనిక్ టార్గెట్ యూజింగ్ ది లేటెస్ట్ ఇండిజినస్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ మార్మగావ్. సో ఇదేంటంటే ఇండిజినస్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ అనమాట. సో ఏదైనా మనకి మిసైల్ లాంచ్ చేసినప్పుడు దాన్ని ఇప్పుడు శత్రు దేశాలు ఉన్నాయి, శత్రు దేశం అనేది మన ఇండియన్ మీదకి మిసైల్స్ లాంచ్ చేసినప్పుడు ఈ షిప్ నుంచి మనం ఇంకో మిసైల్, ఇంటర్సెప్టర్ మిసైల్ పంపించి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. అంటే శత్రు దేశాలు పంపించిన మిసైల్ షిప్ని మనం ధ్వంసం చేస్తాం అనమాట. సో దానికోసమే ఈ ఐఎన్ఎస్ మార్మగావ్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇది మనం ఇండిజినస్గా మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం అయితే డెవలప్ చేసుకున్నాం. ఈ స్కీ స్కిమ్మింగ్ సూపర్ సోనిక్ అనమాట. సూపర్ సోనిక్ అంటే మనకి సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. తర్వాత ఇట్ ఈజ్ అన్ ఇండిజినస్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఆఫ్ ది ఇండియన్ నేవీ. ఆల్రెడీ చెప్పిన కదా, సో మిసైల్ డెస్ట్రాయ్ చేయడానికి దీని అయితే ఉపయోగిస్తారు. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ది హిస్టారిక్ పోర్ట్ సిటీ ఆఫ్ గోవా ఆన్ ది వెస్ట్ కోస్ట్. మార్మగావ్ తెలుసు కదా మీకు. మార్మగావ్ అనేది మన దేశంలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పోర్ట్ అనమాట. మనకి ఎప్పుడో ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, పోర్చుగీస్ వాళ్ళ టైం నుంచి బ్రిటిషర్స్ ఉన్నారు కదా కలోనియలు, అప్పటి నుంచి మార్మగావ్ పోర్ట్ అనేది ఉంది. ఈ మార్మగావ్ పోర్ట్ అనేది ఎక్కడ ఉందంటే మనకి గోవా రాష్ట్రంలో ఉంటుంది. సో గోవా రాష్ట్రంలో ఈ మార్మగావ్ అనే పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఆ పోర్ట్ పేరు మీదుగా దీనికి నేమ్ అనేది పెట్టారు. సో నేమ్డ్ ఆఫ్టర్ ఏ ఏన్షియంట్. సో మనకి హిస్టారికల్ పోర్ట్ సిటీ ఆఫ్ ది గోవా మార్మగావ్. ఓకేనా, అర్థమైంది కదా నీట్గా, ఇది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి పాపువా న్యూ గినియా. ఓకే, మనం చాలా రోజుల నుంచి ఒక 3 days నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఫిఫిక్ సమ్మిట్. సో మనకి ఫోరం ఆఫ్ ది ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ 4 ఐలాండ్స్ ఉంది కదా. సో దానికి సంబంధించి మన కౌన్సిల్ చాలా రోజుల నుంచి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు, అటెండ్ అయ్యారు. మొత్తం పసిఫిక్ ఐలాండ్స్ 14 దేశాలతో ఈ సమ్మిట్ అనేది జరిగిందని. కానీ ఈ పాపువా న్యూ గినియా కంట్రీ గురించి అయితే మనం జాగ్రత్త పరంగా ఏం చెప్పుకోలేదు. ఇప్పుడు దాని గురించి ఒకసారి చెప్పుకుంటే క్లారిటీ అయిపోద్ది, మన కరెంట్ ఈవెంట్స్ అన్ని క్లారిటీగా ఉంటాయి కదా. సో ఇప్పుడు చూద్దాం. సో ఇది తెలుసు కదా మీకు, ఇట్ ఈజ్ అన్ ఐలాండ్ కంట్రీ దట్ లైస్ ఇన్ ది సౌత్ వెస్టర్న్ పసిఫిక్. సో ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్లీ మనకి సౌత్ వెస్టర్న్ అంటే నైరుతి. సో పసిఫిక్ మహాసముద్రం నైరుతి వైపు అయితే ఉంటుంది అనమాట ఇది ఎగ్జాక్ట్లీ. తర్వాత మీకు మ్యాప్ పరంగా చూడండి అర్థమవుతుంది. సో ఇది ఆస్ట్రేలియా. ఇక్కడ మీకు ఆస్ట్రేలియా కనిపిస్తుంది కదా, ఈ ఆస్ట్రేలియాకి పైన అనమాట ఇది ఇండోనేషియా. ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా మీకు అంతా, ఈ ఆరెంజ్ కలర్లో కనిపించేది అంతా కూడా పాపువా న్యూ గినియా అనమాట. సో దాని క్యాపిటల్ ఉంది కదా, పోర్ట్ మార్స్ బే అనేది దాని ఒక క్యాపిటల్. సో ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి పోర్ట్స్ మార్స్ బే. ఈ ప్రాంతంలో ఆరెంజ్ కలర్లో ఉండేదంతా కూడా
ఈ న్యూ గిని అనమాట. ఎగ్జాక్ట్లీ మనకి ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్ట్ ఈశాన్య భాగంలో, అంటే నార్త్ వైపు, నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య వైపు ఇది ఉంటుందన్నమాట. ఇది ఇండోనేషియాతో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది, ఏది పాప న్యూ గిని అనేది. సో తర్వాత ఇది పసిఫిక్ ఓషన్లో ఉంటుంది, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇట్ ఇన్క్లూడ్స్ ది ఈస్టర్న్ హాఫ్ ఆఫ్ ది న్యూ గినియా ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్, ఆ మెనీ స్మాల్ ఆఫ్షోర్ ఐలాండ్. సో మన ప్రపంచంలో లార్జెస్ట్ ఐలాండ్, సో మనకి గ్రీన్లాండ్ ఇలా ఉన్నాయి కదా, సో తర్వాత వచ్చేసి మనకి సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఏంటంటే పాప న్యూ గిని అనమాట. న్యూ గినియా వచ్చేసి ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్. ఇక్కడ కనిపిస్తుందా, ఇది సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ అనమాట, సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ది వరల్డ్. సో పాప న్యూ గినియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ది వరల్డ్. సో కాబట్టి మనకి గ్రీన్లాండ్ తర్వాత సెకండ్ మనకి ఐలాండ్ ఏదైనా ఉంటే పాప న్యూ గినియా. ఇది ఎగ్జాక్ట్లీ ఇట్ షేరింగ్ బోర్డర్ విత్ ది ఇండోనేషియా. ఈ పాప న్యూ గిని అనేది ఇండోనేషియాతో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో రీసెంట్గా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టరు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇది వార్తలు అయితే వచ్చిందనమాట ఈ కాన్సెప్ట్. తర్వాత మనము దీనికి సంబంధించి నైబర్ కంట్రీస్, సో వరల్డ్ జాగ్రఫీ పరంగా మనం ఏదైనా టాపిక్ ప్లేస్ కానీ డిస్కస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దాని చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ గురించి మనం చూడాలి. సో ఇప్పుడే మనం చూస్తే ఇండోనేషియా. సో ఇండోనేషియా అనేది వెస్ట్ సైడ్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ పశ్చిమ వైపున ఈ పాప న్యూ గినియాకి ఇండోనేషియా అనేది ఉంటుంది. సో ఆస్ట్రేలియా టు ది సౌత్. సో ఆస్ట్రేలియా అనేది సౌత్ సైడ్ ఉంటుంది, సౌత్ సైడ్ అయితే ఆస్ట్రేలియా అనేది ఉంటుంది. తర్వాత సోలోమన్ ఐలాండ్స్ అనేవి సౌత్ ఈస్ట్ సైడ్ ఉంటాయి. సో సౌత్ ఈస్ట్ అంటే మనకి ఆగ్నేయ వైపు అనమాట, సోలోమన్ ఐలాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఈ నేబరింగ్ కంట్రీస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇండోనేషియా అనేది వెస్ట్ సైడ్ పశ్చిమ వైపు ఇండోనేషియా ఉంటుంది, ఆస్ట్రేలియా అనేది సౌత్ వైపు ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇండోనేషియా అనేది ఇక్కడ కంప్లీట్గా మీరు చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇండోనేషియా అనేది మనకి వెస్ట్ సైడ్ ఉంది, నార్త్ ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియాకి నార్త్ సైడ్ వచ్చేసి పాప న్యూ గిని అనేది ఉంటుంది, అంటే సౌత్ వైపు ఆస్ట్రేలియా ఉంటుంది. తర్వాత మనకి ఆగ్నేయ వైపు ఈ సోలోమన్ ఐలాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది పసిఫిక్ ఓషన్లో ఉండే ఐలాండ్స్. తర్వాత ఈ పాప న్యూ గినియాకి సంబంధించిన క్యాపిటల్ సిటీ అనమాట. సో క్యాపిటల్ సిటీ ఏంటంటే పోర్ట్ మోర్స్బే. సో పోర్ట్ మోర్స్బే అనేది ఇట్స్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది పాప న్యూ గినియాకి సంబంధించిన క్యాపిటల్ సిటీ. తర్వాత ఈ కంట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే, సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ లాంగ్వేజెస్. సో ఇది లింగ్విస్టిక్ డైవర్సిటీ పరంగా చాలా పెద్ద దేశం. సో మన యాజ్ వెల్ లైక్ ఇండియా అనమాట. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ మనకి మోర్ దాన్ 2000 లాంగ్వేజెస్ ఉంటాయి, డైలెక్ట్స్ కావచ్చు, లాంగ్వేజ్ ఇలా. ఈ కంట్రీలో కూడా ఆల్మోస్ట్ మనకి 850 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మొత్తం వచ్చేసి 850 లాంగ్వేజెస్ వరకు ఈ కంట్రీలో ఉన్నాయన్నమాట. సో 850 లాంగ్వేజెస్ వరకు ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్ ఏంటంటే అయితే మేజర్గా ఈ కంట్రీలో మనకి ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి, తర్వాత టోక్ పిసిన్. సో టోక్ పిసిన్ అనేది చెప్పి ఇంపార్టెంట్. ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, తిరుక్కురల్ అని చెప్పేసి ఒక తమిళనాడుకి సంబంధించిన తిరుక్కురల్ అనేది ఒక తమిళ టెక్స్ట్ గురించి డిస్కస్ చేస్తాం కదా, దాన్ని తమిళ నుంచి ఈ టోకు పిసిన్ అని చెప్పే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అది దాని గురించి ఎస్టర్డే చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్లీ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ ఇంగ్లీషే కాకుండా టోక్ పిసిన్ అనేది కూడా అఫిషియల్ లాంగ్వేజ్ ఎక్కడ పాప న్యూ గినియాలో. ఇవే కాకుండా ఆల్మోస్ట్ 850 లాంగ్వేజ్ వరకు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది ఈ పాప న్యూ గినియా కంట్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఈవెంట్ కరెంట్ ఈవెంట్స్లో ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మాల్కానా అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఇది. సో మీకు స్టేట్ బేసిస్ పరంగా చాలా ఇంపార్టెంట్, లైక్ ఫర్ యూపీఎస్సీ ఆల్సో. సో ఇక్కడ మనం చూద్దాం. సో ఎందుకు ఇది వార్తలో ఉందంటే, రీసెంట్లీ ఆల్ ది 23 పోలీస్ స్టేషన్స్ అండర్ ది విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ ఆర్ లైక్లీ టు గెట్ ఈ మాల్కానా. సో ఇప్పుడు విశాఖపట్నం ఉంది కదా, సో విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి కంప్లీట్ 23 స్టేట్స్ అనమాట. సో 23 పోలీస్ స్టేషన్స్కి ఈ మాల్కానా అని చెప్పేసి దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. అసలు ఏంటి, ఇది వార్తల్లో ఉంది, ఇది వార్తల్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. అసలు ఏంటి ఈ మాల్కానా అంటే ఏంటి, దానివల్ల పోలీస్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, పబ్లిక్ సేఫ్టీకి ఎలాంటి థింగ్స్ అనేది తీసుకొస్తున్నారు ఏపీ పోలీస్ అనే వాళ్ళు చూద్దాం. సో ఇప్పుడు రీసెంట్గా ఈ మాల్కానా అంటే ఇట్స్ ఏ సైంటిఫిక్ వే. సో సైంటిఫిక్ వే ఆఫ్ ది స్టోరింగ్ ప్రాపర్టీ అండ్ ఎవిడెన్స్ రికవర్డ్ ఫ్రమ్ ది క్రైమ్ సీన్. సో మామూలుగా క్రైమ్ సీన్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో ఇప్పుడు ఏదైనా క్రైమ్ సీన్ జరిగింది, సో ఈ క్రైమ్ సీన్కి సంబంధించి ఎవిడెన్స్ అనేది చేస్తారు. ఎవిడెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా సాక్ష్యాలు ఉంటాయి, అక్కడ ఏదో థింగ్స్ ఉండవు, వస్తువులు ఉండవు, ఇట్లాంటివి అవి గ్యాదర్ చేస్తారు. తర్వాత అక్కడికి సంబంధించిన ప్రాపర్టీ అనమాట, క్రైమ్ సీన్కి సంబంధించిన ప్రాపర్టీ ఉంటుంది కదా, ఆ ప్రాపర్టీని కూడా ప్రాపర్టీ ఎవిడెన్స్ రెండింటిని గ్యాదర్ చేసి స్టోర్ చేస్తారనమాట. దీన్నే ఈ మాల్కానా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. సో దీనివల్ల బెనిఫిటే ఉంటుంది, ఎందుకంటే అక్కడ క్రైమ్ చేసిన క్రైమర్స్ మనకి క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళు దాన్ని దోచుకోకుండా ముందుగానే పోలీసు వాళ్ళు ఆ ప్రాపర్టీని ప్లస్ క్రైమ్ సీన్కి సంబంధించిన ఎవిడెన్స్ రెండు కూడా స్టోర్ చేస్తారనమాట. దాన్ని ఈ మాల్కానా అని చెప్పేసి పిలుస్తారు. ద ఫెసిలిటీ వాజ్ ఫస్ట్ కమిషన్ టు. సో వాళ్ళకే ఈ మాల్కానా అనేది మొట్టమొదటిసారి ఎప్పుడు తీసుకొచ్చారంటే, కమిషన్ ఇన్ ది జూలై
2021 నర్సింగ్పట్నం. సో నర్సీపట్నం పోలీస్ స్టేషన్. సో నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు. ఈ నర్సీపట్నం అనేది ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉండేది, ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయ్యాయి కదా. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి అనకాపల్లి జిల్లాలో అయితే ఉందన్నమాట. సో అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో మొట్టమొదటిసారి ఈ ఈమాల్ కార్డ్ అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు. ఈమాల్ కార్డ్ అంటే స్టోర్ చేయడం అనమాట. దీంట్లో మొత్తం క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్టోర్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే మొత్తం ఆ క్రైమ్స్కి సంబంధించి ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే డిజిటలైజేషన్ చేస్తున్నారు. మొత్తం డిజిటలైజేషన్ చేయడం వల్ల సేఫ్గా కూడా ఉంటాయి కదా. సో దీనివల్ల బెనిఫిటే ఉంటుంది. ఇది ఎక్కడ తీసుకొచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ ధ్వస్ట్ అని చెప్పేసి వార్తలో ఉంది. ఇదేంటో చూద్దాం. సో అండర్ ది ఆపరేషన్ ధ్వస్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ రీసెంట్ అరెస్టెడ్ ది 3 మల్టీ స్టేట్ రైడ్స్. సో రీసెంట్గా 3 రాష్ట్రాల్లో రైడ్స్ చేశారు. ఎవరు? ఎన్ఐఏ వాళ్ళు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు రైడ్ చేసి ఈ పట్టుకున్నారు అన్నమాట. కొంతమందిని పట్టుకున్నారు క్రిమినల్స్ని. దీన్నే వచ్చేసి ఆపరేషన్ ధ్వస్ట్ పేరు మీదుగా ఎన్ఐఏ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడే కాదు, చాలా ప్లేసెస్లో చేస్తున్నారు. ఒకేసారి చాలా రాష్ట్రాల్లో ఈ రైడ్స్ అనేవి చేస్తున్నారు. అవేంటో చూద్దాం. సో ద మ్యాసివ్ క్రాక్డౌన్ కోడ్ నేమ్డ్ ఆపరేషన్ ధ్వస్ట్. సో దీని పేరు వచ్చేసి ఆపరేషన్ ధ్వస్ట్ had seen simultaneously day-long raids in the NIA by Punjab police and Haryana police at the 324 locations across the Punjab, Delhi, Haryana, Uttar Pradesh, Rajasthan. సో పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ఈ స్టేట్స్లో మొత్తం 324 లొకేషన్స్లో ఒకేసారి హర్యానా పోలీస్ కావచ్చు, రాజస్థాన్ పోలీస్ కావచ్చు, పంజాబ్ పోలీస్ కావచ్చు, యూపీ పోలీసు, ఎన్ఐఏ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళందరూ కూడా దాడులు చేసి ఆపరేషన్ ధ్వస్ట్ పేరు మీదుగా ఈ డ్రగ్ మేజర్గా దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే డ్రగ్ డీలర్స్ అనమాట. సో డ్రగ్కి సంబంధించి కావచ్చు, టెర్రరిజానికి సంబంధించి, సో టెర్రరిస్ట్ గ్రూప్స్ కావచ్చు, టెర్రరిస్టు తర్వాత ఖలిస్తానీ మూవ్మెంట్కి సంబంధించిన క్రిమినల్స్ ఉంటారు కదా. సో ఖలిస్తానికి సంబంధించిన వాళ్ళు ఈ ముగ్గురు అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా క్రిమినల్స్. సో వీళ్ళు ముగ్గురికి సంబంధించిన వాళ్ళని పట్టుకోవడానికి కోసమే ఈ ఆపరేషన్ అనేది తీసుకొచ్చింది అనమాట. సో ఇందులో స్టేట్ పోలీస్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎన్ఐఏ కూడా ఉంది. కాబట్టి ఇట్లాంటి గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఎన్ఐఏ కాదు, స్టేట్ పోలీస్ కూడా ఉన్నారు. హర్యానా, పంజాబ్ వీళ్ళకి సంబంధించిన స్టేట్ పోలీస్ కూడా పాల్గొన్నారు. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం హిందూ న్యూస్ పేపర్ నుంచి కాన్సెప్ట్ అనేది తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కాన్సెప్టువల్ నాలెడ్జ్, ఫ్యాక్ట్స్ అన్ని క్లబ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి స్టేట్ పిఎస్సీ ఎగ్జామినేషన్ వరకు, సో ఏపీఎస్సీ, టీఎస్పీ కూడా అన్నిటికీ ఈ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ప్రతిరోజు మీరు ఫాలో ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, మీకు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.